క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. దాశరథి కరుణాపయోనిధి మకుటంతో పద్యం రాసినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కంచర్ల గోపన్న. ధరాత్మజ అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 సీతాదేవి. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. గద్యం ఆధారంగా సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 కాలానుగుణంగా భాష మారుతుంది. ప్రాంత ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపత ఇందులో కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 తెలుగు కట్టుబాట్లలో. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీశ్రీ గారు. భృంగము పర్యాయ పదాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మిలిందం మరియు భ్రమరం. అనఘాత్ములు అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 పుణ్యాత్ములు. రోహిణి కార్తీ ఎండకు రోళ్లు పగులుతాయి. ఇది ఒక? ఆన్సర్ ఆప్షన్ 4 సామెత. మునిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం నిజం పాఠం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల ప్రవర్తన మరియు మానవ సంబంధాలు. 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమష్డు దీని పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లి. లింగ వచన విభక్తులు లేనివి. ఆన్సర్ ఆప్షన్ 2 అవ్యయాలు. కర్జంకు ప్రకృతి పదం. ఆన్సర్ ఆప్షన్ 3 కార్యం. భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2. ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్ధరణ చిహ్నాలు. అనునాసికాక్షరాలు అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 ఉభయ అక్షరాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 3. సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆ ఈ ఉ రు. యనాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4
నది యొక్క ప్రవాహం దీన్ని సమాస పదంగా మారిస్తే ఆన్సర్ ఆప్షన్ 3 నదీ ప్రవాహం. గురుశ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 గురువులలో శ్రేష్ఠుడు. ఛందస్సులో ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 లఘువులు. ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యనుప్రాస. కింది వాటిలో సందేహార్థక వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రవి ఆ పని చేస్తాడో చెయ్యడో. వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది ఆన్సర్ ఆప్షన్ 2 హేత్వార్థక వాక్యం. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎరిక్ మార్ట్సన్. బయటకు వినిపించేటట్లు చదవడం అనేది ఆన్సర్ ఆప్షన్ 1 బాహ్య పఠనం. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పర్యవేక్షణాధ్యయన విధానం. ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంతకాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తించుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రణాళిక రచన. నియోజనం అంటే ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు విద్యార్థులకిచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన. ఆన్సర్ ఆప్షన్ 2 గద్య రచన.